తమ డిమాండ్ను పరిష్కరించాలని ఏపీఎంసీఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద చేస్తున్న నిరవధిక నిరసనలు 15వ రోజుకు చేరాయి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రోడ్లపై వెళ్తున్న వారి వద్ద భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రమ్య, సైని, మౌనిక మాట్లాడుతూ తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరవధిక నిరసన కార్యక్రమాలు చేస్తున్నా సరే ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. దీంతో తాము భిక్షాటన చేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేశామని తెలిపారు. నమస్తే సార్, నా పేరు షైని మౌనిక. నేను కరపమండలో నడుంద్రు 2 HWCలో CHOగా పనిచేస్తున్నాను. 4 సంవత్సరాలు పూర్తయిందండి నేను ఉద్యోగంలో చేరి. సార్ మాకు BSc నర్సింగ్ డిగ్రీ కోర్సుని గుర్తించి గవర్నమెంట్ వారు మాకు ఇచ్చిన ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనే పోస్ట్ను బట్టి ముందుగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మేము 15 రోజులుగా సమ్మె చేస్తున్నామండి. ఎందుకంటే మాకు 6 సంవత్సరాలు అయినా సరే మా సీనియర్స్ని రెగ్యులర్ చేయలేదండి. అలాగే మాకు రీసెంట్గా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఆపేశారండి 1.5 ఇయర్ నుంచి. అది మళ్ళీ పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాము. అలాగే NHM ఉద్యోగులందరికీ కూడా రీసెంట్గానే 23% హైక్ని ఇచ్చారు. అందులో CHOస్ మాత్రమే ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది సార్. అది మళ్ళీ పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాము. అలాగే పెండింగ్ బకాయిలు ఎన్నో ఉన్నాయి సార్. రెంట్లని, ఎలక్ట్రిసిటీ బిల్స్ అని, అలాగే ఈవెన్ ఈ మంత్ శాలరీ కూడా మాకు పడలేదండి. సో ఇన్సెంటివ్స్ కూడా మాకు లాస్ట్ సెప్టెంబర్ నుంచి కూడా ఇన్సెంటివ్స్ రావట్లేదు సార్. సో ఆ బకాయిలన్నీ కూడా చెల్లించవలసిందిగా కోరుతున్నాము. అది కాకుండా ఈరోజు 15వ రోజు సమ్మెలో మేము పాల్గొన్నాం సార్. ఇందులో భాగంగా ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డేని పురస్కరించుకొని మేము భిక్షాటన కూడా చేయడం జరిగింది సార్. మాకు ఇన్ని రోజులుగా మేము నిరసన తెలియచేస్తున్నా, ధర్నాలు చేస్తున్నా, ఏ విధంగా మేము ఎన్నో విధాలుగా ధర్నాలు తెలియచేస్తున్నా సరే ప్రభుత్వం ఏ విధంగానూ స్పందించలేదు సార్. దయచేసి మమ్మల్ని CHOలుగా మీరే మమ్మల్ని గుర్తించి మాకు ప్రత్యేకత ఇచ్చారు. అలాగే మా డిమాండ్లు కూడా మీరు మాకు గుర్తించి వెంటనే కన్సిడర్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. థ్యాంక్ యూ.